తెలంగాణలో నీటి వివాదం మళ్లీ రాజకీయమవుతోంది. ప్రతిపక్ష అధికార పార్టీల మధ్య నీళ్లలోని ముదురుతోంది. నీళ్ల విషయంలో రెండు పార్టీలు తగ్గేదే లేదని అంటున్నాయి. ఇందుకోసం సవాళ్లు సైతం విసురుకుంటున్నాయి. నేతల మధ్య సవాళ్లు చూసి జనమే షాక్ అవుతున్నారా? తెలంగాణలో రాజకీయం సెగలు కక్కుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది. ఏపీ సర్కార్ నిర్మించబోయే బనకచర్ల ప్రాజెక్టు చుట్టూ రెండు పార్టీ నేతల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. తెలంగాణకు నీటి వాటాల విషయంలో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు అసెంబ్లీ పెడదామని, చర్చకు రావాలని రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఇప్పుడు ఈ సవాల్పై రాజకీయ దుమారం రేగుతోంది. తాజాగా సీఎం కామెంట్స్ పై బీఆర్ఎస్ అంతే ధీటుగా కౌంటర్ ఇవ్వడంతో రాజకీయం మరింత హీటెక్కింది. తాజాగా ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి సభ జరిగింది. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి గులాబీ బాస్ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణలో రైతు రాజ్యం ఎవరు తెచ్చారో ఎక్కడైనా చర్చ చేసేందుకు సిద్ధమన్నారు. చర్చకు ఎవరొస్తారో రండి, కేసీఆర్, మోదీ, కిషన్ రెడ్డి ఇలా ఎవరొచ్చినా సరే అంటూ సవాల్ చేశారు రేవంత్ రెడ్డి. అటు జనగణనతో పాటు కులగణన, ఎస్సీ వర్గీకరణ చేస్తామని గతంలో రాహుల్ గాంధీ మాటిచ్చారని తెలిపారు. హామీ ఇచ్చినట్టుగానే ఏడాది లోపే కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసి చూపించానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరగబోతున్నాయి. 119, 153 అసెంబ్లీలు కాబోతున్నాయి. పార్లమెంటు సీట్లు పెరగబోతున్నాయి. ఇవాళ 60-70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకా 80 మందికి కొత్తగా టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. మీరు ప్రయత్నం చేయండి, ప్రజల్లో ఉండండి, ప్రజాసేవ చేయండి. మీకు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న బాధ్యత, మిమ్మల్ని ఎమ్మెల్యేలను మంత్రులు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ గారు తీసుకుంటారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో మా ఆడబిడ్డలకి ఇక్కడ కూర్చున్న మా మహిళలకు చెప్తున్నా, మహిళా రిజర్వేషన్ రాబోతుంది. 51 మంది కనీసం ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. 60 మంది దాకా ఆడబిడ్డలు అసెంబ్లీలో ఉండబోతున్నారు. 5-6 మంది కనీసం మంత్రివర్గంలో మంత్రులు కాబోతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఈ నెల 8న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు తాము వస్తున్నామని, దమ్ముంటే ముఖ్యమంత్రి చర్చకు రావాలని సవాల్ విసిరారు. సీఎంకు బేసిన్ అంటే బెండకాయ అంటే తెలియదని, అందుకే 72 గంటల సమయం ఇస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు కోవర్టే తెలంగాణలో పాలన చేస్తున్నాడని విమర్శలు గుప్పించారు. రేవంత్ ప్రభుత్వంలో ఏ వర్గం సంతోషంగా లేదన్నారు కేటీఆర్. నేను ఒకటి ప్రతిపాదిస్తున్నా, నువ్వు ఈ 3 రోజుల్లో నువ్వు చెప్తేనేమో నువ్వు 7కి రమ్మంటాడికి వస్తా, దబ్బన కాదంటే 8వ తారీఖు నాడు ప్రెస్ క్లబ్లో 11 o'clock మేమందరం వస్తాం, మా బృందం వస్తాం. మేము మీలాగా మందం తీసుకొని రాము. మేము ఓన్లీ మా లెజిస్లేటర్లు, మా సీనియర్ నాయకులు 10-15 మంది వస్తాం. బ్రహ్మాండంగా అంత సావధానంగా మీరు ఏది కావాలంటే సాకల్యంగా చర్చిద్దాం. మేమేం చేసినాం, మీరేం చేస్తుండ్రు, ఎవరెవరిని మోసం చేస్తాండ్రు, నువ్వు వస్తావా ఇంకెవరిని పంపుతావా, నీ ఇష్టం. నువ్వే రావాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే దూత్ కా దూత్ పానీ కా పానీ కావాలంటే మాత్రం నువ్వే సవాల్ చేసినావు, రా అని. ఈ సవాల్ స్వీకరిస్తున్నాం, రా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ తెలంగాణను అప్పులపాలు చేసిందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి చర్చకు పిలిచినా కేసీఆర్ రావడం లేదని విమర్శించారు. గులాబీ బాస్ కేసీఆర్ మాట్లాడకుండా సెకండ్ బ్యాచ్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. మరోవైపు కేటీఆర్ కు జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ కు ఇంకా మెచ్యూరిటీ రాలేదన్న జగ్గారెడ్డి 2 రోజులైతే కళ్ళు దుకాణం దగ్గర చర్చలకు రమ్మని అంటారేమోనని బదులిచ్చారు. కేసీఆర్ గారు ఎట్లా అడగారు, అసెంబ్లీ పెట్టండి నేను వస్తాను ఆయన అన్నాడు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు, అసెంబ్లీ పెడతారు రండి చర్చిద్దామని. మా దగ్గర ఉన్న రిపోర్ట్ ఇది, మీ దగ్గర ఉన్న రిపోర్ట్ మీరు చెప్పండి. ఇటు ముఖ్యమంత్రిగా అడుగుతున్నాడు, ఇటు ప్రతిపక్ష నాయకుడిగా మీరు మాట్లాడండి. కేసీఆర్ గారు ఈ సెకండ్ బెంచ్ లీడర్లు ఎందుకు మాట్లాడుతున్నారు? సెకండ్ బెంచ్ లీడర్లు ఎవరు? కేటీఆర్ గారు కానివ్వండి, లేకపోతే హరీష్ రావు గారు కానివ్వండి, వీళ్ళు సెకండ్ బెంచ్ లీడర్లే కదా. ప్రోటోకాల్ అసలు ప్రోటోకాల్ అంటే కేటీఆర్ గారికి ఏమైనా అవగాహన ఉన్నదా? కేటీఆర్ గారు ఒక మాట చెప్తున్నా, కేటీఆర్ గారు మీకు పదే అంటున్నారు, మాట్లాడుతున్నారు కదా. అయినా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నది?
అసెంబ్లీ పెడదాం రండయ్యా అని ఈయన అడుగుతుంటే కంట్రీ క్లబ్కు రా, లేకపోతే అదేంటి ప్రెస్ క్లబ్కు రా, బోర్డ్స్ క్లబ్కు రా. అరే అసెంబ్లీ ఎందుకు ఉన్నది మరి? ఇవన్నీ తీసేసి మరి ఆడే కూర్చోండి రోజు. ఇక కళ్ళు దుకాణానికి ఒకటి రా అని చెప్పలేడు ఆయన. ఇక అది ఒక్కటి మిగిలింది కేటీఆర్కి. ఇక కళ్ళు దుకాణం ఒకటి అంటలేడు, ఎట్లా ఉంది. ఇక ఇదిలా ఉంటే కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగట్టేందుకు గులాబీ బాస్ కేసీఆర్ కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. బనకచర్ల వివాదంతో ఇతర అంశాలపై రేవంత్ రెడ్డిని ఢీకొట్టేందుకు గులాబీ బాస్ సిద్ధమవుతున్నారట. ఇప్పటికే సమగ్ర సమాచారం తెప్పించుకున్న కేసీఆర్ త్వరలోనే ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారట. తాజాగా యశోద ఆసుపత్రిలో గులాబీ పార్టీ లీడర్లతో కేసీఆర్ సమావేశమయ్యారు. వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఈ భేటీలో తెలంగాణ రైతాంగం సమస్యలు, ఏపీలో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం జరిగితే రాష్ట్రానికి కలిగే నష్టాన్ని వారికి వివరించినట్టు తెలిసింది. అంతేకాదు ఇదే విషయాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తంగా గులాబీ బాస్ కేసీఆర్ బయటకు వస్తే ఈ వ్యవహారం మరింత హీటెక్కే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది.